బ్రో, ఇప్పుడు మన ఇండియాలో కొత్త టెర్రరిజం వచ్చింది. ఏంటో తెలుసా? ట్యాక్స్ టెర్రరిజం. ఇప్పుడు మనం ఒక ఇండియన్ సిటిజన్ అయి ఉండి, మనం సంపాదించే దాంట్లో ట్యాక్స్ కట్టాలి, అమ్మే దాంట్లో ట్యాక్స్ కట్టాలి, కొనే దాంట్లో ట్యాక్స్ కట్టాలి, మనం స్పెండ్ చేసే దాంట్లో కూడా ట్యాక్స్ కట్టాలి. సరే పోనీలే, ఒక ఎగ్జాంపుల్ చెప్తా వినండి. అయితే రీసెంట్గా వరల్డ్ చెస్ ఛాంపియన్ గుకేష్ గురించి మీకు తెలిసిందే. అయితే తను విన్ అయినందుకు తనకి 11 crores ప్రైజ్ మనీ వచ్చాయి. సో ఇప్పుడు తనకి 42.5% అంటే 4.65 crores ట్యాక్స్ తీసుకుంటారు. అండ్ ఇప్పుడు ఆ మనీని ఇన్వెస్ట్ చేస్తే మాత్రం 12.5% ట్యాక్స్ తీసుకుంటారు. లేకపోతే ఎఫ్డి చేసుకున్నట్లయితే 40% ట్యాక్స్ తీసుకుంటారు. పోనీ ఒక కార్ కొందాం అనుకున్నా కూడా ఒక 25 lakhs కార్కి 50 lakhs పడుతుంది. ఎందుకంటే రౌండ్ ఆఫ్లో ట్యాక్స్ అంత పడుతుంది. సరే పోనీ ట్యాక్స్ తీసుకుంటున్నారు పోనీ అనుకున్నా కూడా ఆ మనీని వాడి అయినా డెవలప్మెంట్ చేస్తారనుకుంటే డెవలప్మెంట్ అయిన కాడే డెవలప్మెంట్ చేస్తున్నారు. కానీ అన్‌డెవలప్‌మెంట్ కాడ ఇంకా దాన్ని ఇంప్లిమెంట్ కూడా చేయట్లేదు. ఇది ఇప్పుడు మన ఇండియాలో ఉన్న పరిస్థితి. సో మీరేమంటారో చెప్పండి. ఈ ట్యాక్స్ టెర్రరిజంని మీరు ఇంకేం పెడతారో చెప్పండి.